బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కేసీఆర్ కుమార్తె జాగృతి అధ్యక్షురాలు కవిత ఆ పార్టీకి తలపోటుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాలను ఆమె ఒక్కొక్కడిగా బయట పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల చిట్టా విప్పడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో సొంత సోదరుడు కేటీఆర్ కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఉద్యమ సమయంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. ఆమె తన ఆరోపణలు విమర్శలను పార్టీ నాయకులకే పరిమితం చేయకుండా సొంత తండ్రిని కూడా టార్గెట్ చేయడానికి వెనుకాడడం లేదు. శుక్రవారం నాడు ఆమె చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన భారతీయ జనతా పార్టీ ఎందుకో స్తబ్దుగా ఉండిపోయింది. ఇది గమనించడం వల్లనే కాబోలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. కవిత చేస్తున్న ఆరోపణలు విమర్శలను ఆసరాగా చేసుకుని భారత రాష్ట్ర సమితిని ఇరుకున పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీకి ఇదొక మహదావకాశం. అయితే కారణం తెలియదు కానీ అలా జరగడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా భారత రాష్ట్ర సమితిని నిరకాటంలో పెట్టే ప్రయత్నం జరగకపోవడం ఏమిటో కూడా తెలియదు. 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీతో పొత్తు కుదురుతున్న అభిప్రాయంతో బీజేపీ రాష్ట్ర నాయకులు సంయమనం పాటిస్తున్నారేమో తెలియదు.